వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అసలు సంగతి ఏంటంటే ప్యాకింగ్ ఇదో బాధ. నాకు అస్తమానం ఏం జరిగిపోతుందో అని టెన్షన్. నాకు ఓకే ఏమీ జరగట్లేదు. సో ఇండియా వస్తున్నాను అని తెలిసిందే కదా, దానికోసమే ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నా. లాస్ట్ మూమెంట్స్ దాకా వచ్చా, అదేంటో తెలియదు కానీ ఫస్ట్ నుంచి ఏమో అమ్మో వెళ్ళిపోతున్నా ఫుల్ ఎగ్జైటెడ్గా ఫీల్ అయిపోయాను. ఇప్పుడేమో అసలు ఆ ఎగ్జైట్మెంటే అనిపించట్లేదు నాకు. నిజం చెప్పాలంటే ఒక 2 days రెస్ట్ దొరికితే ప్రశాంతంగా నిద్రపోవాలని అన్నట్టుగా ఉంది నాకు సిచ్యువేషను. ఏమో ఇంకా మేబీ ట్రావెలింగ్లో మంచి స్లీపే దొరుకుతుంది, బట్ అయినా కూడా నాకు ట్రావెల్ చేయాలని లేదు. ఎందుకంటే నాకు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఆద్యాన్ని వదిలేసి వస్తున్నానని బాధ, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ని వదిలేసి వెళ్తున్నానని బాధ. ఏం చేయాలి, రెండు టాలీ చేసుకోలేక అబ్బబ్బబ్బబ్బా అన్నట్టుగా ఉంటుంది. అయినా సరే ఇంకా సో రాధ్య కోసం వెళ్తున్నాను కాబట్టి ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాము, రండి. నాకున్న 2 days టైంలో వీలైనంత వరకు షాపింగ్ చేయగలిగాను, కానీ లగేజ్ సర్దాలంటే మాత్రం తను ఉండాల్సిందే. ఎందుకంటే ట్యాక్స్ తీసేసి కొన్ని, ప్లేస్ అడ్జస్ట్ చేసి కొన్ని అలా సర్దాల్సి ఉంటుంది కాబట్టి. ఓకేనా, ఇలా ఉంచాలా? హ్యాంగర్స్ తీసేస్తున్నా, హ్యాంగర్స్ కూడా కదా. బాగున్నాయి కదా. కలర్ కలర్ ఈ డబ్బాలు పెట్టుకుంటావా నువ్వు? పడేస్తావా? పుట్టిగానే తర్వాత అయినా తీసుకెళ్ళచ్చు. ఒకటి డబ్బా తీసుకోయినా వేస్ట్ అంటావా? ఇంకెందుకు లేదు, పడేస్తా. ఇదిగో ఎలా బ్యాక్ ప్యాక్లోనా? ఎక్కడ పెట్టుకోవాలి? ఎక్కడ బ్యాక్ ప్యాక్ లేకపోతే తెచ్చుకో. ఎన్నో మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నా ఈ డే కోసం. ఆద్యాన్ని చూస్తున్నానన్న ఎగ్జైట్మెంట్. యాక్చువల్గా ఏంటంటే నాకు ఇప్పుడు వెళ్ళే ప్లాన్స్ లేవు, చూస్తున్నారు కదా మీరు పరిస్థితులు ఎలా ఉన్నాయో. అయినా సరే ఇంత కష్టపడి వెళ్తున్నానంటే ఓన్లీ రీజన్ ఆద్య. ఇది రెండు పెట్టు, నేను అక్కడ వేసుకుంటాను కదా. ఈ డివైస్ బ్యాగ్ పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టడం లేదు. బ్యాక్ ప్యాకా? ఇవన్నీ ఏంటి? అది నీ వేసుకోవాలి. చాక్లెట్లే ఏ ఆపిల్ మోస్ ఎందుకు? నీకోసం తెచ్చినాడు గ్యాస్ కట్. గ్యాస్ కట్. అసలు కొనేటప్పుడు ఇన్ని కొన్నాను అనిపించింది, ట్యాగ్లు అన్నీ పీకేసరికి ఇన్ని అయ్యాయి అవి. నాకు రాదు కదా. థ్యాంక్ యూ మై డియర్ హస్బెండ్. వంశీ కనెక్టర్ అవసరం పడుతుంది అంటవా నాకు అక్కడ? చెప్పలేమంటావా? ఏ ఆ మౌస్ ఎందుకు వేస్తున్నావు మళ్ళీ? మౌస్ నీకోసమే తెచ్చానంటే నువ్వైతే వాడతావు, నేను వాడను. గ్లాస్ క్లీనర్
బట్టలు ఏమైనా ఉన్నాయా? ఇంకో అవే కదా బట్టలు ఇంక ఎంత చెత్తగా ఉండి ఒక నిమిషం మళ్ళీ ఎందుకైనా మంచిగా చెత్త చేస్తాను అందులో ఏమన్నా వంశీ యాపిల్ స్టిక్కర్స్ ఇస్తాడు కదా ఏవి ట్యాబ్కి ఇవ్వడు. ట్యాబ్కి ఇవ్వడు. మరి ఫోన్కి ఫోన్కి వచ్చి ఉంటుంది కదా. రాలే ఎన్నో ఫోన్ చూడు. ఫోన్ కూడా ఇప్పుడు ఇచ్చిన. అవునా మరి దేనికి ఇస్తాడు? ఆ ఫోన్ ఛార్జింగ్ పెట్టా. కార్లో పెట్టుకుంటావుగా. అంటే నువ్వు రాత్రిపూట కూడా పెట్టుకోకుండా వాడుకుంటుంటే చూశాను. ఎందుకు వంశీ నన్ను తిట్టట్లేదు నువ్వు? తిడుతావు కదా ఇట్లా. అంతేగాని నీ మీద ప్రేమ ఉందని మాత్రం చెప్పవా? నా ల్యాప్టాపా అందులో పట్టదు. పట్టాలి, ఎందుకంటే ఇది నీతోనే ఉండాలి. నడు. తిట్టట్లేదు అని అన్నానని తిడుతున్నావు కదా నాకు తెలుసు. ఇప్పుడు నీకు ల్యాప్టాప్ ఎక్కడ పెట్టాను? ఇక్కడే పెట్టాను. ఇంకేమైనా ఎలక్ట్రానిక్స్? గ్యాస్ కట్ అందులో ఎవరికి? అది నాది కాదు అందుకని. ఇంకా ట్యాబ్ ఇది తీసుకో. దిస్ ఇస్ మై ట్యాబ్. యాక్చువల్గా తొందరగా చేయాలి అని చాలా అనుకున్నాను, కానీ ఈ వ్లాగ్ అప్లోడింగ్ మళ్ళీ లేట్ అయిపోయింది. ఎప్పుడు ఇలా అనుకున్నా సరే ఏదో ఒక బ్రేక్ పడుతూనే ఉంది. నేనే చాలా గిల్ట్గా ఫీల్ అవుతూ ఉంటాను వీడియోస్ అప్లోడింగ్ టైంలో. తప్పట్లేదు, హెల్త్ అప్సెట్ అయిపోయి బియాండ్ వెళ్ళిపోతుంది. నాకు ప్రెషర్ తట్టుకోలేక లేట్ అయిపోతుంది. కలర్ది కూడా ఎన్విలప్ పెట్టలేదు. డబ్బా తీసేస్తావా? ఏం చేసుకుంటారు అబ్బా? అది గివ్ అవే వంశీ. ఎంత దారుణం అసలు. ఇది నువ్వు వేసుకున్నా? మరి ఎందుకు తీసావు ఇందాక? ఇప్పుడు నేను వేసుకునే బట్టలు ఏవో కూడా అర్థం కాకుండా ఉంది నాకు. దాంట్లో ఉందా డ్రెస్సు? నా డ్రెస్ ఎక్కడ పెట్టావు? ఇగో ఈ నుటెల్లా పెట్టాలి. ఇవి పెట్టాలి. అదే అందులో కూడా కొన్ని ఉన్నాయి ఫైల్స్, ఎమర్జెన్సీగా అడిగేవి అందులో పెట్టుకొస్తా నేను. అది కూర్చోనికే ఉండాలి. అదేనా? నా ప్రయాణానికి టికెట్స్ తీసుకున్నప్పుడు ఎంతో ఆనందంగా తీసుకున్నా, కానీ అసలు నిజంగా ట్రావెల్ ఇంకా తెల్లవారితే ఉంది అన్నప్పుడు ఉంటుంది టెన్షన్, మామూలుగా ఉండదు. ఇవాళ మేము లగేజ్ అంతా సర్దుతున్నాము. సో ఇక్కడ నుంచి నేను అట్లాంటా దాకా వచ్చి మళ్ళీ అక్కడి నుంచి నేను ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాలి. నా షాపింగ్ అంతా కూడా అక్కడే అయ్యింది, మళ్ళీ అక్కడికే రావాలి తిరిగి.
తను ఆఫీస్ నుంచి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. కాకపోతే కాస్త ఎర్లీగా రావటము. అన్నీ సర్దేసుకొని ఇంకా ఈవినింగ్ 4 ఆ టైం కల్లా అట్లాంటా బయలుదేరాము. యాక్చువల్‌గా నా ఫ్లైట్ నెక్స్ట్ డే మార్నింగ్ 10:30, 11కి ఉంది. నార్త్ కేరళ నుంచి మార్నింగ్ 10:30కి అట్లాంటా వచ్చి ఫ్లైట్ ఎక్కడం కష్టం కదా! సో ముందు రోజు వెళ్ళిపోతున్నాం. ఇంతకుముందు మేమున్న పాత ఇంట్లో వంశీ ఫ్రెండ్ బాలు మీ అందరికీ తెలుసు కదా! సో అక్కడే స్టే చేస్తున్నాం మేము. ఎందుకంటే టికెట్ తీసుకున్న తర్వాత కొత్త ప్లేస్‌కి రావటము కొంచెం ప్లేస్ అనేది మళ్ళీ మార్చుకోలేకుండా అయిపోయింది టికెట్‌ది. సో ఎనీవేస్ నా ట్రావెల్ వ్లాగ్ అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వ్లాగ్ ఇంతటితో ఫినిష్ చేయాలి అనుకుంటున్నా. హోప్ మీ అందరూ ఎంజాయ్ చేశారు. నాకు తెలుసు ఇది సింపుల్ వ్లాగ్ అని, బట్ అయినా కూడా మంచి వ్లాగ్ని నేను సూన్ అప్లోడ్ చేస్తాను. సూన్ అంటే మళ్ళీ 10-20 డేస్ గ్యాప్ వస్తుందా అని మీరు అందరూ అనుకోవద్దు. సో నెక్స్ట్ వ్లాగ్ అయితే ఆద్య ఎలా ఫీల్ అయ్యింది ఫర్ ద ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు అనేది ఉంటుంది. సో నేను అట్లాంటా వచ్చాను కదా, మా హస్బెండ్ మళ్ళీ 3 months వరకు రావు నువ్వు అని చెప్పి బోబా స్టోర్కి తీసుకొని వచ్చారనమాట. సో అట్లాంటా రాగానే ఫస్ట్ ఒక బోబా తాగేసి ఆ రోజు నైట్ ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా అక్కడ నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయామన్నమాట. సో 10:30కి ఉండే ఫ్లైట్కి కొంచెం 3 hours ఇంటర్నేషనల్ ఫ్లైట్కి ఎర్లీగా ఉండాలి కాబట్టి నేను కొంచెం ఎర్లీగానే బయలుదేరాను. సో ఇంకా చూడాలి, లగేజ్ ఫుల్గా వేసుకొని వెళ్తున్నాను. నా జర్నీ ఎలా ఉంటుందో నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్ బాయ్.